హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సూర్య గేమింగ్ ఎఫ్ఎఫ్ సార్, డైలీ హెయిర్కి రిడెన్సిల్ అండ్ అనాగెన్ సీరం అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా? రిడెన్సిల్, అనాగెన్, మినాక్సిల్కి ఒక ఆల్టర్నేటివ్గా చాలా మంది వాడుతూ ఉంటారు, చాలా మంది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. రిడెన్సిల్, అనాగెన్ అనేటువంటివి మినాక్సిల్ అంత ఎఫెక్టివ్ ఉంటాయా లేదా అనే క్వశ్చన్ పక్కన పెడితే, రిడెన్సిల్, అనాగెన్ హెయిర్ గ్రోత్లు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. అసలు ఏంటి ఈ రిడెన్సిల్, ఏంటి అనాగెన్, ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం. రిడెన్సిల్ అనేటువంటిది ఒక ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్. ఇట్ ఈస్ నాన్ హార్మోన్, అంటే ఎటువంటి హార్మోన్ని ఎఫెక్ట్ చేయదన్నమాట. ఈ రిడెన్సిల్ చేసే ప్రధానమైన పని ఏంటి అంటే స్టిమ్యులేషన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఆర్ స్టిమ్యులేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్. ఇలా చేయడం వల్ల మూల కణాల దగ్గర ఇది పనిచేసి హెయిర్ గ్రోత్లో ఎంతో కొంత దోహదపడుతుంది. దీంట్లో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ ఏంటివి అంటే, ఒకటి డిహెచ్క్యూజీ, ఇంకోటి ఈజీసీజీ2. డిహెచ్క్యూజీ అంటే డైహైడ్రో క్వర్సెటిన్ గ్లూకోసైడ్ అనమాట. ఇది లార్చ్ వుడ్ నుంచి తీస్తాం. ఇంకోటి వచ్చేసి ఈజీసీజీ2, ఎపిగ్యాలోకాటకిన్ గ్యాలేట్ గ్లూకోసైడ్ అంటాము. దీన్ని గ్రీన్ టీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ రిడెన్సిల్ అనేటువంటిది ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి ఈ రిడెన్సిల్కి, అది ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్, డార్మెంట్ హెయిర్ ఫాలికల్, అంటే హెయిర్ ఫాలికల్స్ ఏవైతే డార్మెంట్ అయిపోయి పెరగడం ఆగిపోయి ఉంటాయి లేదా చాలా చిన్నగా మిగిలిపోయి ఉంటాయి, అటువంటి వాటిని ఇది స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెంబర్ 2, ఆ ఏరియాలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ తయారై ఉంటుందో అటువంటి ఇన్ఫ్లమేషన్ని కూడా ఇది తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎంత ఎఫెక్టివ్, ఎలా తెలుసుకుంటాము అంటే, ఒక స్టడీ ప్రకారం ఒక 60 days స్టడీలో హెయిర్ గ్రోత్ రేట్ అండ్ డెన్సిటీ రెండు ఇంప్రూవ్ అయినట్టు గమనించారు. ఇంకో స్టడీ 3 నుంచి 6 నెలల వరకు చేశారు. ఇక్కడ ఏం చేశారంటే, ప్లెయిన్ రిడెన్సిల్ కాకుండా రిడెన్సిల్ విత్ క్యాపిక్సిల్, ప్రోకాపిల్ కలిపి వాడినప్పుడు ప్లెయిన్ రిడెన్సిల్ కంటే కూడా ఇలా కలిపి వాడితే ఎఫెక్టివిటీ ఎక్కువగా కనిపించింది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయాలకు వస్తే, రిడెన్సిల్తో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ కానీ ఇబ్బంది పరిచే సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమీ ఉండవు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మినాక్సిల్తో మనకి ఏదైతే స్కిన్ డ్రైనెస్ కానీ స్కాల్ప్ ఇరిటేషన్ కానీ ఏదైతే వస్తుందో అటువంటి సైడ్ ఎఫెక్ట్ రిడెన్సిల్తో రాదు. ఇప్పుడు అనాగెన్ గురించి మాట్లాడదాం. అనాగెన్ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారైన కాంపౌండే. అనాగెన్ ప్రత్యేకించి బఠానీ మొలకల నుంచి తీస్తారనమాట. ఇది పనిచేసే విధానం ఏంటి అంటే, ఇది హెయిర్ ఫాలికిల్లో ఉండే డర్మల్ ప్యాపిలా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఒకటైతే, రెండోది వచ్చేసి అనాజన్ ఫేజ్ని ఇది ప్రొలాంగ్ చేస్తుంది. అందువల్ల దాని పేరు కూడా అనాగెయిన్, అంటే అనాజన్ ఫేజ్ని గెయిన్ చేస్తుంది, అనాజన్ ఫేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకందరికీ తెలుసు, హెయిర్లో 3 రకాల స్టేజెస్ ఉంటాయి. అంటే ప్రధానంగా అనజన్ స్టేజ్ కానీ, టిలోజన్ స్టేజ్ కానీ, క్యాటజన్ స్టేజ్ కానీ. అనజన్ స్టేజ్ అనేటువంటిది యాక్టివ్లీ గ్రోయింగ్ స్టేజ్. అంటే ఒక వ్యక్తికి హెయిర్ పొడుగ్గా వస్తాయా లేకపోతే హెయిర్ చిన్నగా ఉంటాయా అని మనం ఎలా కనుక్కుంటాము అంటే, ఈ అనజన్ ఫేజ్ని బట్టే. ఎప్పుడైతే ఈ అనాగెయిన్ వాడుతూ ఉంటామో, ఎవరెవరికైతే హెయిర్ చిన్నగా ఉండి అవి రాలిపోతూ ఉంటాయి, ఎలాగైతే బట్టతలలో హెయిర్ చిన్నగా మొలుస్తాయి కానీ మళ్ళీ రాలిపోయి మళ్ళీ నెక్స్ట్ చిన్న హెయిర్ వస్తుంటాయి, ఈ అనాగెన్ అనేటువంటిది ఆ హెయిర్ లెంత్ని కొంచెం ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తే ప్రత్యేకించి దీనికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇప్పుడు రిడెన్సిల్ అంటే ఏంది తెలుసుకున్నారు, అనాగెన్ అంటే ఏంది తెలుసుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఈ రిడెన్సిల్ కానీ అనాగెన్ కానీ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే, రెండు ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ప్రత్యేకించి ఎటువంటి ఇరిటేషన్ క్రియేట్ చేయవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుమాత్రాన మీరు సొంతంగా ఈ రెండు కొనుక్కొని వాడమని నా ఉద్దేశం కాదు. బట్ ప్రత్యేకించి ఎవరైతే ఆల్రెడీ వాడుతున్నారో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే భయం పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా వీటిని వాడుకోవచ్చు. బట్ స్టిల్ ఇవి వాడుతున్నా కూడా మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే ఒక్కసారి అసెస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డర్మటాలజిస్ట్ని కలవండి, ఎందుకు రిజల్ట్స్ రావట్లేదో చూడండి, దాన్ని బట్టి ప్రాపర్ హెయిర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయండి.